ఎప్పుడో చిన్నప్పుడు ఆడాడు రంజీ ట్రోఫీ విరాట్ కోహ్లీ. దాని తర్వాత ఇవాళ ఆడబోతున్నాడు అగేన్స్ట్ రైల్వేస్. కోహ్లీ ఫ్యాన్స్ గెట్ రెడీ, కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఐసీసీ అవార్డ్స్ లో ఇండియన్ బౌలర్స్ హవా. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ అప్గ్రేడ్ అయ్యారు. తిలక్ వర్మకి ఏ బ్యాటింగ్ ఆర్డర్ సూట్ అవుతుంది? ఇంకా చాలా చాలా హాట్ టాపిక్స్ మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. 2012 ఎప్పుడో రంజీ ట్రోఫీ ఆడాడు విరాట్ కోహ్లీ. దాని తర్వాత ఆడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇవాళ రైల్వేస్తో. 2012లో లాస్ట్ టైం ఆడినప్పుడు యూపీతో ఆడాడు. 2 సార్లు అవుట్ చేశాడు ఆ టైంలో భువనేశ్వర్ కుమార్ విరాట్ కోహ్లీని, బోత్ ద ఇన్నింగ్స్. అప్పటి నుంచి టైమే దొరకలే విరాట్ కోహ్లీకి రంజీ ట్రోఫీ ఆడటానికి. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ కదా, కాంట్ బ్లేమ్ హిమ్. అయితే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, నెంబర్ 1 బీసీసీఐ చెప్పేసింది అందరు ప్లేయర్స్కి, ఒకవేళ మీరు ఇండియాలో ఉండి అవైలబుల్ ఉండి వేరే మ్యాచెస్ లేకపోతే కంపల్సరీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి. దట్ ఈస్ 1 రీజన్. నెంబర్ 2, ఒకవేళ ఒక బ్యాట్స్మెన్ ఫామ్లో లేనప్పుడు ద బెస్ట్ వే టు గెట్ ఇన్ ఫామ్, ఒకటేమో ప్రాక్టీస్ చేయాలి, ఇంకోటేమో డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. అండ్ అదే చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ కంటే ముందు, జస్ట్ ఫ్యూ డేస్ ముందు, ఫార్మర్ ఆల్రౌండర్ సంజయ్ బాంగర్తో చాలా ప్రాక్టీస్ చేశాడు, బ్యాటింగ్ ప్రాక్టీస్ అలీబాగ్లో. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఎట్లా ఆడాలి, బ్యాక్ ఫుట్ ప్లే, ఇదంతా చాలా చూసాం మనం వీడియో, సోషల్ మీడియాలో కానీ న్యూస్ కూడా వచ్చింది. సో హిస్ ప్రిపరేషన్ హ్యాస్ బిన్ ఎక్సెప్షనల్. సో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే ఢిల్లీ క్యాంప్ రీచ్ అవ్వగానే ఫుల్ హ్యాపీ అంత మొత్తం డ్రెస్సింగ్ రూమ్. చాలా రోజులతో విరాట్ కోహ్లీ వస్తున్నాడు, యంగ్స్టర్స్. అయితే క్యాప్టెన్సీ ఇస్తే నాకు వద్దన్నాడంట విరాట్ కోహ్లీ. లెట్ ఆయుష్ బదీన్ యంగ్స్టర్ లీడ్ చేయమని చెప్పేసి చెప్పాడు. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ విన్ విన్ సిచ్యువేషన్. చూడండి, ఒకటేమో విరాట్ కోహ్లీకి కూడా మంచి డొమెస్టిక్ ఆడతాం, ఇంకో పక్క జస్ట్ ఇమాజిన్ యంగ్స్టర్స్కి విరాట్ కోహ్లీ వచ్చి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతుంటే ఆ సేమ్ డ్రెస్సింగ్ రూమ్లో వాహ్, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్. అందుకనే మంచి ప్లేయర్స్ ఇట్లా వచ్చి ఆడితే డొమెస్టిక్ ప్లేయర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మ్యాచ్ కవరేజ్ లేదు కానీ డిమాండ్ పెరిగింది. మరి విరాట్ కోహ్లీ ఆడుతుంటే టీంలో మ్యాచ్ లైవ్ చూపిపోతే ఎట్లా? సో అందుకనే దే హావ్ డిసైడెడ్ టు టెలికాస్ట్ దిస్ మ్యాచ్ లైవ్. ఎక్కడంటే జియో సినిమాలో ఇవాళ 9:30 AM నుంచి లైవ్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. కోహ్లీ ఫ్యాన్స్ మొబైల్స్ చూసుకొని స్టార్ట్ చేశారు ఎతకడానికి, ఎక్కడ యాప్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలి. ఎటు ఫోన్ తీసుకొని ఎతుకుతున్నారు కాబట్టి ఇంకో పని కూడా చేసింది. ఏంటంటే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి ఈ ఛానల్ని. అండ్ లెట్స్ డైవ్ ఇంటూ ఐసీసీ అవార్డ్స్. మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ జస్ప్రీత్ బుమ్రాకే వచ్చింది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో, వరల్డ్ కప్లో అన్ని దుమ్ము లేపేశాడు కాబట్టి పర్ఫెక్ట్లీ డిజర్వింగ్. అదే కాదు, తనకి ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కూడా బుమ్రాకే వచ్చింది. ఎంత మంచిగా అవార్డులు సంపాదిస్తున్నట్టే ఆఖరికి కోల్డ్ ప్లే బ్యాండ్లో కూడా తిన పేరే వినిపిస్తుంది. అండ్ ఈ అవార్డు పక్కన పెట్టండి, ఇంకొక స్పెషల్ అవార్డు ఐసీసీ T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చింది తెలుసా? బల్లే బల్లే హర్షదీప్ సింగ్. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ వేసి మొత్తానికి దుమ్ము లేపి అవార్డు గెలిచేశాడు. అవార్డు గెలిచిన తర్వాత ఇండియన్ టీం చాలా మంచి ప్రెజెంట్ ఇచ్చింది తనకి. ఏంటి తెలుసా? లాస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చారు. జస్ట్ కిడింగ్. కానీ హీస్ బీన్ ఎక్సెప్షనల్. 17 వికెట్స్ తీసుకున్నాడు T20 వరల్డ్ కప్లో. ఫెనామినల్ క్రికెటర్ అట్ జస్ట్ ద ఏజ్ ఆఫ్ 25. ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, ఇంకేం కావాలి పాజీ. వెల్ డన్, కంగ్రాచులేషన్స్ టు హిమ్. అండ్ ఆల్సో ఐసీసీ ఓడిఐ ఫార్మాట్లో విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ స్మృతి మందానాకు వచ్చింది. షీ ఆల్సో హ్యాస్ బిన్ ఫెనామినల్. సౌత్ ఆఫ్రికాతో 2 సెంచరీలు, న్యూజిలాండ్తో 1 సెంచరీ, ఐర్లాండ్తో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది ఇండియాకి ఆ ఓడిఐ ఫార్మాట్లో 70 బాల్స్లో. ఇవన్నీ చూస్తూ స్మృతికి కూడా అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు హర్ ఆల్సో. అయితే ఇక్కడ నోటీస్ చేయాల్సింది, ఇద్దరు బౌలర్స్కి ఐసీసీ అవార్డ్స్ ఇచ్చారు. అది కూడా ఇద్దరు ఇండియా బౌలర్స్కి. సెల్యూట్ టు దెమ్, బుమ్రా అండ్ బల్లే బల్లే పాజీ. ఇంకా ఐసీసీ ర్యాంకింగ్స్ విషయానికి వచ్చేద్దాం. ఇద్దరు ఇండియన్ క్రికెటర్స్ అప్గ్రేడ్ అయ్యారు. నెంబర్ 1 తిలక్ వర్మ నెంబర్ 2 పొజిషన్కి వచ్చేసాడు. చూడండి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడో. సౌత్ ఆఫ్రికాలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్, మొన్న రీసెంట్లీ 72 నాట్అవుట్. అసలు అవుటే అవ్వట్లే ముందు మ్యాచ్ల్లో, అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అయితే పర్ఫార్మెన్స్ చూసి ఐసీసీ ర్యాంకింగ్ పెంచేసింది నెంబర్ 2. కానీ ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇండియన్ మేనేజ్మెంట్ ఈ లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండర్ గోల్ ఏంటి? నెంబర్ 3 వచ్చి ఒక ప్లేయర్లు ఇన్ని మ్యాచ్లు గెలిపిస్తున్నప్పుడు ఇట్స్ ఎ నో బ్రెయినర్. అండ్ సూర్య కూడా ఫామ్ అంత మంచి చూపియట్లేదు. ఐ ఫీల్ దట్ వితౌట్ ఎ డౌట్ ఈ ముందు T20 ఫార్మాట్లో మాత్రం తిలక్ వర్మకి రాసి పెట్టాలి నెంబర్ 3. ఇంతకుముందు నెంబర్ 3 ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఈ ఫార్మాట్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చూసేదా ఇండియన్ టీం? నో. పర్ఫార్మెన్స్కి రివార్డ్ ఇచ్చేది, వాట్ ఎవర్ ద కండిషన్స్. సో తిలక్ వర్మ ఇండియాని మ్యాచ్లు గెలిపిస్తున్నాడు సింగిల్ హ్యాండెడ్లీ. సో ఐ థింక్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఈజ్ ఓవర్ హైప్డ్. Definitely Tilak Varma should go at number 3.
అండ్ ఇంకో ప్లేయర్ ఐసీసీ ర్యాంకింగ్స్లో అప్గ్రేడ్ అయింది వరుణ్ చక్రవర్తి. డైరెక్ట్లీ 25 ర్యాంకింగ్స్ జంప్ కొట్టి ఈస్ కమ్ టు నెంబర్ 5 పొజిషన్. ఫెనామినల్ పర్ఫార్మెన్స్. చూడండి, సౌత్ ఆఫ్రికాలో ఆ సిరీస్ గెలవడానికి కారణము వరుణ్ చక్రవర్తి. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంగ్లాండ్కి అయితే నైట్ మేర్ అయి కూర్చున్నాడు. బాల్ లోపలికి వస్తున్నా బయటకు వెళ్ళి అర్థం కావట్లేదు, వికెట్స్ తీస్తానే ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్ కూడా చూస్తే 5 వికెట్ హాల్స్. కానీ 2 సార్లు ఇండియా మ్యాచ్ గెలవాలి అన్ఫార్చునేట్లీ. కానీ హీస్ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం హీ హాస్ బీన్ ఎక్సెప్షనల్. అయితే ఈ పర్ఫార్మెన్స్, ఈ రివార్డ్స్ వచ్చిన తర్వాత ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ముందు ఒక ఐసీసీ టోర్నమెంట్ ఉంది, అది ఛాంపియన్స్ ట్రోఫీ. మరి ఆ టోర్నమెంట్లో వరుణ్ చక్రవర్తిని డెఫినెట్లీ మిస్ అవుతున్నారని అనిపిస్తుంది. ఇలాంటి ఫామ్లో ఉన్న బౌలర్, అది కూడా తను ఇంటర్నేషనలే కాదు, వన్డే ఫార్మాట్లో విజయ్ హజారే ట్రోఫీలో కూడా తమిళనాడుకు ఆడుతూ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. రియలీ షాక్డ్ వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోలే. ఇంకా ఇది ప్రొవిజనల్ స్క్వాడే ఇచ్చింది ఐసీసీకి, కావాలంటే చేంజెస్ చేయొచ్చు. ప్లేయర్ని ఎవరిని ఇంజురీ అవుతే సెలెక్టర్స్ తలుచుకుంటే చేయొచ్చు. మరి చేంజెస్ ఏమైనా చేస్తారా? నా దృష్టిలో అయితే వరుణ్ చక్రవర్తి డెఫినెట్లీ ఉండాలి. ఈ ఫామ్ నార్మల్ ఫామ్ కాదు, ఇది దుమ్ము లేపేస్తున్నాడు. ఐ హోప్ హీ గెట్స్ ఆపర్చునిటీ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ సంజు శాంసన్. ఒకటే విధంగా 3 సార్లు అవుటాడు ఈ సిరీస్లో. అయితే ఇది మెంటల్ ప్రాబ్లం కాదు, టెక్నికల్ ప్రాబ్లం. ఇది నోటీస్ చేస్తే ఇంగ్లాండ్ ప్లాన్ చేసి బాడీ మీద బౌన్సర్స్ వేస్తున్నప్పుడు పుల్ కొట్టి 3 సార్లు అవుటాడు. అయితే నేను ఎందుకు అడ్రస్ చేస్తున్నా అంటే, సంజు శాంసన్ వెనకాల చాలా ప్రెషర్ ఉంటుంది. తన వెనకాల ఎలాంటి ప్లేయర్స్ వెయిట్ చేస్తున్నారు? యశస్వి జైస్వాల్ అండ్ ఇంకో క్రికెటర్ శుభ్మన్ గిల్ అంటే నాకు గుర్తొచ్చింది, జస్ట్ పంజాబ్ని లీడ్ చేస్తూ యాజ్ అ క్యాప్టెన్ అగేన్స్ట్ కర్ణాటక మొన్ననే సెంచరీ కొట్టాడు. సో ఈజ్ ఇన్ రెడ్ హాట్ ఫార్మ్. సో ఇలాంటి ప్లేయర్స్ వెనకాల వెయిట్ చేస్తున్నారు కాబట్టి సెలెక్టర్స్ కన్సిస్టెన్సీ అనేది హోప్ చేస్తారు డెఫినెట్లీ సంజు శాంసన్ లాంటి సీనియర్ క్రికెటర్స్ నుంచి. సో ఐ హోప్ ఈ కంటిన్యూస్. ఈ టెక్నికల్ ఫ్లా జల్దీ సరిదిద్దుకోవాల్సి వస్తుంది, లేకపోతే చాలా కాంపిటీషన్ ఉంది. ఐ హోప్ యూ గెట్ సమ్ రన్స్. అండ్ ఇంకో విషయం, కింద కమెంట్స్లో అడుగుతున్నారు, రోహిత్ శర్మ సునీల్ గవాస్కర్ మీద ఫీల్ అయ్యాడంట, బీసీసీఐకి లెటర్ రాశాడు, బ్లా 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 ఇవన్నీ న్యూస్ వింటున్నాము. దీని మీద నన్ను కమెంట్ చేయమని అడుగుతున్నారు. నేను కామెంటరీ చెప్తా కానీ ఇలాంటి విషయాల మీద కమెంట్ చేయను నేను. ద రీజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూస్ కరెక్టో కాదో కూడా తెలియదు. ఇది ఇంకోటి, వాళ్ళు లెజెండరీ క్రికెటర్స్, ఇద్దరు ముంబై ప్లేయర్స్, వాళ్ళు కలిసిపోతారు. ఎన్నిసార్లు చూడలే మనం ఇండియన్ క్రికెట్లో. ఇది ప్రైమ్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్. ఐపీఎల్ ఏమైంది, ఇక్కడ దాకా వచ్చింది. హైదరాబాద్లో నట్లు బోల్ట్లు కూడా ఇసిరేశారు. ఫైనలీ ఇద్దరు డ్రెస్సింగ్ రూమ్లో ఇప్పుడు హాయిగా ఉన్నారు, ఒకళ్ళు కోచ్ ఇంకొకళ్ళు ప్లేయర్. సో ఎన్ని విషయాల మీద మనకు ఫోకస్ ఉండదు, లెట్స్ ఎంజాయ్ క్రికెట్, అది. సో దట్స్ ద న్యూస్ గైస్. ఇప్పుడు దాకా హాట్ న్యూస్ అన్నీ మీరు చూశారు. ఇండియన్ క్రికెట్లో ఇది జరుగుతుంది. అన్నిటికంటే మోస్ట్ ఎక్సైట్ చేసిన న్యూస్ మీకేంటి? లెట్ మీ నో. ఇంకా టైం అయిపోతుంది, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది, నేను వెళ్ళిపోతున్నా. దానికంటే ముందు జెంటిల్ రిమైండర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.